హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మనకి ఎక్సర్సైజ్ 9Cలో సెకండ్ రోమన్లో కొన్ని సమ్స్ అనేది డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే చేయండి ఫ్రెండ్స్. వీలైనంత వరకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఫస్ట్ సమ్ అనమాట. ప్రూవ్ ద లైన్ త్రూ ద పాయింట్, అంటే మనకు వెళ్ళే లైన్ అనేది ఏ పాయింట్ త్రూగా ఉండాలి, x1 y1 అండ్ ప్యారలల్ టు ద లైన్, ఈ లైన్కి ప్యారలల్గా ఉండాలి. ఆ లైన్ ప్యారలల్గా ఉండే లైన్ ఏదవుతుంది, a of x minus x1 plus b of y minus y1 equal to 0. సింపుల్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. గివెన్ లైన్ ఈజ్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. ఓకేనా? మనకి ఈ లైన్కి ప్యారలల్గా ఉండే లైన్ ఈక్వేషన్ ఇది. ఆ లైన్ ఏ పాయింట్ త్రూగా పోతుంది, x1 y1 త్రూగా పోతుంది. కాబట్టి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ స్లోప్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ m ఈక్వల్ టు -a/b, అంటే -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. కాబట్టి ఇది ఏమవుతుంది, -a/b అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మనకి ఇచ్చిన లైన్ యొక్క స్లోప్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. దీనికి ప్యారలల్ లైన్ స్లోప్ ఏమవుతుంది, సేమ్ అదే అవుతుంది. ఎందుకంటే 2 లైన్స్ ప్యారలల్గా ఉంటే వాటి యొక్క స్లోప్స్ కూడా ఈక్వల్. కాబట్టి ప్యారలల్ లైన్ స్లోప్ m2 ఈక్వల్ టు ఏమవుతుంది, -a/b అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే 2 లైన్స్ ప్యారలల్గా ఉంటే స్లోప్స్ కూడా ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఆటోమేటిక్గా పాయింట్ ఏంటి, గివెన్ పాయింట్ x1 y1. కాబట్టి మనకి రిక్వైర్డ్ ప్యారలల్ లైన్ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుంది, y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అనమాట. ఈ ఈక్వేషన్ త్రూగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. y మైనస్ y1 అంటే y మైనస్ y1 అంటే y1 ఈక్వల్ టు m అంటే ఏంటవుతుంది, -a/b ఇంటూ x మైనస్ x1 కదా మనకి పాయింట్ కూడాను. ఓకేనా? b అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. b ఇంటూ y మైనస్ y1 ఈక్వల్ టు -a ఇంటూ x మైనస్ x1 అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు -a ఇంటూ x మైనస్ x1 అనేది మనకు లెఫ్ట్ సైడ్ తీసుకుని వచ్చామనుకోండి, మైనస్ ఉన్నది ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ఈక్వల్ టు 0 అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మనము ప్యారలల్ లైన్ ఈక్వేషన్ అనేది ప్రూవ్ చేసామా లేదా? ఓకేనా ఫ్రెండ్స్? ఈ సమ్ అనేది అర్థమైంది అనుకుంటాను. ఒకసారి చెక్ చేసుకోండి. మనకి లైన్ ఈక్వేషన్కి ప్యారలల్గా ఉండే లైన్ ఈక్వేషన్ అనేది x1 y1 పాయింట్ త్రూగా పాస్ అవుతూ ఆ ఈక్వేషన్ ఎంత అవుతుంది, ఇంత అవుతుంది. అంటే a of x minus x1 plus b of y minus y1 ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయమని చెప్పాడు. సింపుల్గా మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్ స్లోప్ ఫైండ్ అవుట్ చేసాము. ఈ లైన్కి ప్యారలల్గా ఉండే లైన్ స్లోప్ కూడా సేమ్ అవుతుంది. కాబట్టి ప్యారలల్ లైన్ స్లోప్ ఈజ్ -a/b అండ్ ఆ లైన్ అనేది ఏ పాయింట్ త్రూగా పోతుంది, గివెన్ పాయింట్ x1 y1. మనకి రిక్వైర్డ్ ప్యారలల్ లైన్ ఈక్వేషన్ ఈజ్ మనకి ఆల్రెడీ తెలుసు, స్లోప్ అండ్ పాయింట్ ఫామ్ త్రూగా y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 త్రూగా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైంది అనుకుంటాను. ఒకసారి చెక్ చేసుకోండి. సెకండ్ సమ్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ సమ్, 2 లైన్స్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2,3 ఇంటర్సెక్ట్స్ ఈచ్ అదర్ అట్ యాంగిల్ ఆఫ్ 60 degrees. ఒకసారి ఈ పిక్చర్ మనం చూస్తున్నట్లయితే 2 లైన్స్ ఇలా పాస్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇంటర్సెక్ట్ ఎక్కడ, 2,3 అండ్ యాంగిల్ ఆఫ్ 60 degrees. ఓకేనా ఫ్రెండ్స్? ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ద వన్ లైన్ ఈజ్ 2, మనకి వన్ లైన్ స్లోప్ m1 ఈక్వల్ టు 2 ఇచ్చాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద అదర్ లైన్, అంటే అదర్ లైన్ యొక్క ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి మనం చూసుకున్నట్లయితే గివెన్ యాంగిల్ ఈజ్ θ ఈక్వల్ టు 60 degrees అండ్ వన్ లైన్ స్లోప్ m1 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు ఫ్రెండ్స్. మనకు అనదర్ లైన్ అంటే మనకు సెకండ్ లైన్ స్లోప్ అనుకోండి, m2 ఈక్వల్ టు m అనుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మనకు సెకండ్ లైన్ స్లోప్ m2 ఈక్వల్ టు m అనుకున్నారు.
లెట్. ఓకేనా ఫ్రెండ్స్, సెకండ్ లైన్ స్లోప్ m అనుకున్నారు కాబట్టి మనకి యాంగిల్ ఫార్ములా ఏంటి, tan theta ఈక్వల్ టు m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2 మాడ్యులస్ క్లోజ్. మనకు ఆల్రెడీ యాంగిల్ ఎంత ఇచ్చాడు, 60 degrees కాబట్టి tan 60 degrees ఈక్వల్ టు m1 మైనస్ m2 అంటే 2 మైనస్ m బై 1 ప్లస్ 2m అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మనకి tan 60 degrees వాల్యూ ఎంత, ప్లస్ ఆర్ మైనస్ √3, 2 మైనస్ m బై 1 ప్లస్ 2m. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వాల్యూని మనకు +3లో ఒకసారి, ఈ వాల్యూని ఒకసారి -3లో ఒకసారి తీసుకుంటే మనకి m వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి చూడండి, మనం +3 తీసుకునేటప్పుడు 2 మైనస్ m బై 1 ప్లస్ 2m ఈక్వల్ టు ప్లస్ √3 తీసుకునేటప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి చూసినట్లయితే 2 మైనస్ m ఈక్వల్ టు ఏమవుతుంది, √3 ఇంటూ 1 ప్లస్ 2m. 2 మైనస్ m ఈక్వల్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్, √3తో √3 ప్లస్ 2√3m అవుతుంది. మనకి m వాల్యూ కావాలి కాబట్టి mని తీసుకుని వచ్చామనుకోండి, ఏమవుతుంది 2√3m ప్లస్ m ఈక్వల్ టు ఈ √3 అటు వెళ్తే 2 మైనస్ √3. ఇక్కడ మనకు చూసినట్లయితే దీని నుంచి మనం m కామన్ తీసినట్లయితే 1 ప్లస్ 2√3. ఓకేనా ఫ్రెండ్స్, అప్పుడు ఫైనల్గా మనకు m వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ మనకు మల్టిప్లికేషన్, ఇటు సైడ్ వస్తే డివిజన్ కాబట్టి m ఈక్వల్ టు మనకు 2 మైనస్ √3 బై 1 ప్లస్ 2√3 అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ అనదర్ వన్, ఇదేంటిది, ఫస్ట్ వన్ కేస్ 1. ఓకేనా, కేస్ 1 దగ్గర మనకి ప్లస్ √3 తీసుకునేటప్పుడు మనకి కేస్ 2 మనకేమవుతుంది 2 మైనస్ m బై 1 ప్లస్ 2m ఈక్వల్ టు -√3 తీసుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్, అప్పుడు ఏమవుతుంది 2 మైనస్ m ఈక్వల్ టు -√3 ఇంటూ 1 ప్లస్ 2m. అప్పుడు 2 మైనస్ m ఈక్వల్ టు -√3 మైనస్ 2√3m అనమాట. మనకి m వాల్యూస్ ఒక దగ్గర రాసుకున్నట్లయితే ఈ √3 ఇటు వస్తే 2 ప్లస్ √3 ఈక్వల్ టు ఏమవుతుంది, m మైనస్ m ఇటు వస్తే ప్లస్ m మైనస్ 2√3m అనమాట. ఇప్పుడు m వాల్యూ మనకు కావాలి కాబట్టి 2 ప్లస్ √3 ఈక్వల్ టు m కామన్ తీస్తే 1 మైనస్ 2√3 అవుతుంది అనమాట. m వాల్యూ కావాలి కాబట్టి టోటల్ మల్టిప్లై, ఇటు సైడ్ వస్తే డివిజన్ అవుతుంది కాబట్టి m ఈక్వల్ టు 2 ప్లస్ √3 బై 1 మైనస్ 2√3 అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇటువంటి సందర్భంలో m వాల్యూ ఫస్ట్ కేసులో ఒక వాల్యూ వచ్చింది, నెక్స్ట్ సెకండ్ కేసులో మరొక వాల్యూ వచ్చింది. మనకు ఆల్రెడీ పాసింగ్ త్రూ ద పాయింట్ ఏంటి, 2,3 రిక్వైర్డ్ లైన్ ఈజ్ పాసింగ్ 2,3. సో ఈ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుంది, y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అనమాట. y మైనస్ y1 అంటే 3 ఈక్వల్ టు m అంటే ఏ స్లోప్ తీసుకుంటారు, ఫస్ట్ స్లోప్ తీసుకోండి, 2 మైనస్ √3 బై 1 ప్లస్ 2√3 ఇంటూ x మైనస్ x1 అంటే ఎంత, 2 అనమాట. ఇప్పుడు టోటల్ డివిజన్ చేస్తుంది, ఇక్కడికి వస్తే మల్టిప్లై చేస్తుంది, y మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ 2√3 ఈక్వల్ టు 2 మైనస్ √3 ఇంటూ x మైనస్ 2 అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి మీకు ఆల్రెడీ పిక్చర్ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఒకసారి మనము స్పేస్ సరిపోదు కాబట్టి తీసేయండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూసినట్లయితే వైతో మనం మల్టిప్లై చేస్తే వైతో చేస్తే 2 ప్లస్ 2√3y, -3తో మల్టిప్లై చేస్తే -3, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 2 6√3. ఓకేనా ఫ్రెండ్స్, ఈక్వల్ టు 2x
-4 మైనస్తోనైతే -√3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2√3 అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీరు చూసినట్లయితే y టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి x టర్మ్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ y టర్మ్స్ అటు తీసుకుని వెళ్ళారనుకోండి, టోటల్ x టర్మ్స్ ఇటు ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది చూడండి, 2x -√3x ఇది అటు వెళ్ళింది అనుకోండి, -y -2√3y. ఈ -3 అటు వెళ్తే +3, -6√3 అటు వెళ్తే +6√3. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ -4 +2√3 = 0 అనమాట. ఓకేనా? మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ రైట్ సైడ్ తీసుకుని వెళ్తే చేంజెస్ అయిపోయి మనకు గుర్తులన్నీ. ఇక్కడ చూడండి, x కామన్ తీస్తే 2 -√3, ఇక్కడ మనకు -y కామన్ తీస్తే చూడండి, -y కామన్ తీస్తే 1 ప్లస్ ఏమవుతుంది 2√3. ఓకేనా ఫ్రెండ్స్? మైనస్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ సేమ్ అదే వస్తుంది. 3 - 4 వాల్యూ -1, 6√3 + 2√3 ఏమవుతుంది +8√3 = 0 అనమాట. ఈ విధంగా మనకు ఫస్ట్ ఈక్వేషన్ని మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్, మనకి స్లోపు m అనేది కేస్ 1 త్రూగా తీసుకున్నాం. కేస్ 2 త్రూగా మనకి ఏమొచ్చింది, m = మరొకటి ఉంది m వాల్యూ స్లోప్ అనేది. ఈ స్లోప్తో మళ్ళీ 2,3 పాయింట్తో సెకండ్ వన్ y - y1 = m × x - x1. ఓకేనా ఫ్రెండ్స్? y1 అంటే ఎంత 3 = m వాల్యూ ఎంత కేస్ 2లో ఎంత వచ్చింది 2 + √3/1 - 2√3 × x - x1 అంటే 2. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ టోటల్ మల్టిప్లై చేస్తే y - 3 × 1 - 2√3 = 2 + √3 × x - 2 అనమాట. మనం yతో మల్టిప్లై చేస్తే y - 2√3y, -3తో చేస్తే -3 + 3 × 2 = 6√3 = 2తో మల్టిప్లై చేస్తే 2x - 4, √3తో చేస్తే √3x - 2√3 అనమాట. ఓకేనా? మనకి ఇటు సైడ్ x టర్మ్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ ఈ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ తీసుకుని వెళ్ళినట్లయితే ఈ టర్మ్స్ ముందు రాయండి ఫ్రెండ్స్, 2x + √3x. ఈ y టర్మ్స్ అటు రాస్తే +2√3y - y. ఓకేనా ఫ్రెండ్స్? -2√3 + 2√3 + y - y అవుతుంది. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ ఏమవుతాయి, -4 -2√3 ఇవన్నీ అటు వెళ్తే +3 -6√3 = ఏమవుతుంది 0 అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే కామన్ తీసినట్లయితే x కామన్ తీసినట్లయితే 2 + √3, ఇక్కడ +y కామన్ తీసినట్లయితే 2√3 - 1 అనమాట. ఇక్కడ -4 + 3 ఎంత అవుతుంది -1 అవుతుంది. -2 - 6 -8√3 = 0 అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మనకు x టర్ము y టర్ము కాన్స్టెంట్ టర్మ్ త్రూగా మనకు ఆ అదర్ లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది, రెండు సందర్భాల్లో మనకి ఈ ఫస్ట్ సందర్భంలో నెక్స్ట్ సెకండ్ సందర్భంలో ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి, ఏం లేదు, సింపుల్గా ఉంటుంది. మనకు ఆల్రెడీ ఆ 2 లైన్స్ యొక్క మిడిల్ ఆఫ్ యాంగిల్ ఎంత ఇచ్చాడు 60 ఇచ్చాడు. ఒక లైన్ స్లోప్ ఇచ్చాడు, సెకండ్ లైన్ స్లోప్ m అనుకున్నారు. మనకు ఉన్న ఫార్ములా త్రూగా సబ్స్టిట్యూట్ చేస్తే +or - పర్పస్లో ఒక వాల్యూ +3గా తీసుకుంటే స్లోప్ ఒకటి వస్తుంది, -3గా తీసుకుంటే మరొక స్లోప్ వస్తుంది అనమాట. ఈ 2 స్లోప్స్ త్రూగా 2 ఈక్వేషన్స్ మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా సెకండ్ సమ్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా? ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం థర్డ్ సమ్ను మనం డిస్కస్ చేసుకుందాం. ఒకసారి వినండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రైట్ బైసెక్టర్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్. రైట్ బైసెక్టర్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 3,4 and -1,2. 3,4 and -1,2 పాయింట్స్ ఉన్నటువంటి లైన్ యొక్క బైసెక్టర్ లైన్ యొక్క ఈక్వేషన్ అనేది మనకు అడిగాడు అనమాట. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది 3,4 - 1,2
2 ఉన్నటువంటి లైన్ సెగ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ ఏ, దిస్ వన్ ఈజ్ బి. ఈ లైన్ యొక్క రైట్ బైసెక్టర్ లైన్ మీన్స్, బైసెక్టర్ లైన్ మీన్స్ అంటే కరెక్ట్గా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తూ అండ్ ఆల్సో పెర్పెండిక్యులర్గా చేయాలి రైట్ బైసెక్టర్ అంటే. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఎక్కడ డిస్టెన్స్ కూడా పాయింట్స్ అంతే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, దాన్ని ఏమంటారు, రైట్ బైసెక్టర్ లైన్ అంటారు. ఈ లైన్ యొక్క ఈక్వేషన్ మనము ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఏబి మిడ్ పాయింట్ త్రూగా వెళ్ళే లైన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే చాలు ఫ్రెండ్స్. ఓకేనా, గివెన్ పాయింట్స్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ E of 3, 4 and B of -1, 2. Let M is the midpoint of AB. AB యొక్క మిడ్ పాయింట్ M అనుకుంటే, ఓకేనా ఫ్రెండ్స్, AB యొక్క మిడ్ పాయింట్ మనం M అనుకుంటే right bisector line is passing through midpoint of AB. ఓకేనా ఫ్రెండ్స్, మనకి రైట్ బైసెక్టర్ లైన్ అనేది పాసింగ్ త్రూ మిడ్ పాయింట్ ఆఫ్ AB. సో మనకి M ఈక్వల్ టు ఏమవుతుంది, AB మిడ్ పాయింట్ కాబట్టి AB మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి, x1 + x2/2 y1 + y2/2 అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఫార్ములా త్రూగా చూసుకుంటే మనకు 3 - 1/2, 4 + 2/2 ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 3 - 1 అంటే 2/2, 6/2 ఎంత అవుతుంది, 1, 3. మనకి M పాయింట్ ఎంత వచ్చింది, 1, 3 అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మిడ్ పాయింట్ ఎంత వచ్చింది మనకు, 1, 3. ఇప్పుడు మనకు ఆ లైన్ ఈక్వేషన్ కావాలంటే పాయింట్ అయితే 1, 3 ఉంది, బట్ ఈ లైన్ ఈక్వేషన్ కావాలంటే స్లోప్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ ఫైండ్ అవుట్ చేసే ముందు ఈ లైన్ అనేది మనకి ఏబీకి పెర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ముందుగా ఏబీ స్లోప్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఏబీ లైన్ స్లోప్ M ఈక్వల్ టు y2 - y1/x2 - x1 ఈక్వల్ టు వాట్, y2 - y1 అంటే 2 - 4 బై -1 - 3 ఈక్వల్ టు -2/-6 ఈక్వల్ టు 1/3. మనకి ఏబీ లైన్ స్లోప్ వచ్చింది కాబట్టి బైసెక్టర్ లైన్ స్లోప్ ఈక్వల్ టు -1/m అవుతుంది ఫ్రెండ్స్. -1/1/3 అంటే -3 అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, -1/1/3 కాబట్టి -3 అవుతుంది. ఓకేనా, మనకి బైసెక్టర్ లైన్ ఈజ్ y - y1 ఈక్వల్ టు m × x - x1. y1 అంటే ఏమవుతుంది, మనకి ఇది అవుతుంది అనమాట, x1 y1 అవుతుంది. ఎందుకంటే బైసెక్టర్ లైన్ అనేది 1, 3 త్రూగా వెళ్తుంది కాబట్టి y - 3 ఈక్వల్ టు m అంటే ఎంత, -3 × x - x1 అంటే 1 అవుతుంది. ఇప్పుడు y - 3 ఈక్వల్ టు -3 అంటే -3x + 3 అవుతుంది. ఇక్కడ మైనస్ టర్మ్స్ ఇటు వచ్చేయనుకోండి, 3x + y -3 ఈక్వల్ టు 0. 3x + y -6 ఈక్వల్ టు 0 ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఈ సమ్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. సింపుల్గా చూడండి, 3, 4 -1, 2 లైన్ సెగ్మెంట్ పాయింట్స్ అనమాట. ఈ లైన్ సెగ్మెంట్కి బైసెక్టర్ లైన్ యొక్క ఈక్వేషన్ కట్టమని చెప్పాడు. బైసెక్టర్ లైన్ అనేది ఆ లైన్ యొక్క మిడ్ పాయింట్ త్రూగా పోతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ ద మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ ఎంత వచ్చింది, 1, 3. అండ్ ఈ లైన్ ఈక్వేషన్ మనకు కావాలంటే ఆ లైన్ అనేది ఏబీకి ఎలా ఉంది, పెర్పెండిక్యులర్గా ఉంది. సో ఈ లైన్ ఈక్వేషన్ యొక్క ఈ లైన్ యొక్క స్లోప్ ఎలా కడతారు, ముందుగా ఏబీ స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తారు. దాని యొక్క పెర్పెండిక్యులర్ లైన్ స్లోప్ ఏమవుతుంది, -1/m అవుతుంది. ఆ విధంగా స్లోప్ ఎంత వచ్చింది, మనకు -3 వచ్చింది. ఆటోమేటిక్గా బైసెక్టర్ లైన్ ఈజ్ మనకు ఆల్రెడీ తెలుసు, స్లోపు పాయింట్ ఫామ్ త్రూగా y - y1 ఈక్వల్ టు m × x - x1.
ఆ ఫార్ములా త్రూగా మనకి ఎంత వచ్చింది 3x + y - 6 = 0 అనమాట. ఈ విధంగా మనం ఈ సమ్ని కంప్లీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఒకసారి చెక్ చేసుకోండి, ఒకసారి చూసుకొని. ఓకే ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ 4th వన్ చూడండి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ ఫ్రమ్ ద పాయింట్ -1, 3 టు ద లైన్ 3x - 4y - 16 = 0 అనమాట. ఏం లేదు, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ అంటే మనకి ఫుట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ సమ్ ఇది. మనకు ఈ లైన్ నుంచి ఈ లైన్కి, ఈ లైన్ ఏంటి మనకు 3x - 4y - 16 = 0. ఈ లైన్ ఈక్వేషన్ మనకు ఈ ఏ పాయింట్ నుంచి ఫ్రమ్ ద పాయింట్ -1, 3 అంటే -1, 3 పాయింట్ నుంచి ఫుట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ అంటే ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ మనకు కావాలి. దీన్ని మనం Q(h, Q) అనుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా, Q(h, Q) అనుకుంటారు. మనకి ఫుట్ ఆఫ్ పెర్పెండిక్యులర్ యొక్క చిన్నపాటి ఒక థీరం ఉంది ఫ్రెండ్స్, ఫార్ములా త్రూగా. ఒకసారి చూడండి, మనకు Q(h, K) ఫుట్ ఆఫ్ పెర్పెండిక్యులర్ అనుకుంటే మనకు ఇది ax + by + c అనుకుంటే ఇది Px1 y1 అనుకుంటే మనకు కండిషన్ ఏంటి? ఫుట్ ఆఫ్ పెర్పెండిక్యులర్ కండిషన్. ఫుట్ ఆఫ్ perpendicular condition is h minus x1 by a equal to k minus y1 by b equal to minus of ax1 plus by1 plus c whole by a square plus b square అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కండిషన్ అనమాట. ఓకేనా, h minus x1 by a equal to k minus y1 by b equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. ఇక్కడ మనకు h, k అనేది ఫుట్ ఆఫ్ పెర్పెండిక్యులర్ పాయింట్. మనకు x1 p ఆఫ్ x1, y1 పాయింట్ ఏంటి మనకు -1, 3 అనమాట. మనకు లైన్ ఏంటి 3x - 4y - 16 = 0 అనమాట. మనం ఒకసారి కండిషన్లు అప్లై చేయండి. h - x1 అంటే -1 బై ఏ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 3, b వాల్యూ -4, c వాల్యూ -16 అనమాట. మనకి ఏ వాల్యూ ఎంత అవుతుంది 3 = k - y1 అంటే ఏమవుతుంది 3 కాబట్టి k - 3 బై b అంటే ఎంత మనకు -4 ఈక్వల్ టు -3 ఇంటూ x1 అంటే ఎంత -1 -4 ఇంటూ y1 అంటే ఎంత 3 -16. ఓకేనా ఫ్రెండ్స్, హోల్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ అంటే ఎంత ఏ అంటే 3 బి అంటే -4 3 స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనం చెరిపేయండి, కొద్దిగా క్లారిటీగా ఉండాలి కాబట్టి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, h ప్లస్ 1/3 ఈక్వల్ టు k - 3 by -4 ఈక్వల్ టు minus of -3 -12 -16 whole by 3 square అంటే 9 4 square అంటే 16 h plus 1 by 3 k minus 3 by -4 ఈక్వల్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్ టోటల్గా టోటల్ ఎంత అవుతుంది 16 12 28 -3 -31 హోల్ బై 9 + 16 25. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు h plus 1/3 వాల్యూ -31 బై హౌ మచ్ 25 అవుతుంది. ఇక్కడ చూడండి h plus 1/3 ఈక్వల్ టు ఇక్కడ దీని వాల్యూ ఏమవుతుంది ఒకసారి చూడండి h plus 1/3 ఈక్వల్ టు k - 3 by -4 ఈక్వల్ టు 31/25 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి ఇప్పుడు h plus 1/3 ఈక్వల్ టు ఏమవుతుంది 31/25. ఈ 3 అటు వెళ్ళింది అనుకోండి మల్టిప్లై చేస్తుంది. h plus 1 ఈక్వల్ టు 3 3 * 9 3 1 * 3 by 25. ఇప్పుడు h ఈక్వల్ టు ఏమవుతుంది 93/25 - 1 h ఈక్వల్ టు 93 - 25 by 25. h ఈక్వల్ టు ఎంత అవుతుంది ఫ్రెండ్స్ 93 నుండి 25 తీస్తే 68/25. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకు సెకండ్ వన్ ఉంది.
k minus 3 by minus 4. k minus 3 by minus 4 equal to 31 by 25. k minus 3 ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ 4 అటు వెళ్తే మల్టిప్లై చేస్తుంది 31 by 25 ఇంటూ మైనస్ 4. ఈ వాల్యూ ఎంత అవుతుంది 4 1 4 4 3 12 అంటే మనకి ఎంత అవుతుంది మైనస్ 124 by 25 అంటే k ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ 124 by 25 ప్లస్ 3 మైనస్ 3 అటు వెళ్తే ప్లస్ అవుతుంది కాబట్టి k ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ 124 ప్లస్ 25 3 75 హోల్ బై 25. k వాల్యూ ఏమవుతుంది 124 నుండి 75 తీయండి మైనస్ చేసి 49 by 25 అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ పాయింట్ ఏమొచ్చింది h, k ఈక్వల్ టు 68 by 25 మైనస్ 49 by 25 అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ సమ్ని కంప్లీట్ చేయొచ్చు ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ పాయింట్ని. మనకి డైరెక్ట్గా ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ కండిషన్ ఏంటి h minus x1 by a ఈక్వల్ టు k minus y1 by b ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 plus by1 plus c by a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. మనకి ఇచ్చిన ఈక్వేషన్లో a అనేది 3, b అనేది -4, c అనేది -16, x1 y1 అంటే మనకి ఆల్రెడీ పాయింట్ -1, 3, h, k పాయింట్ అనేది ఈ సింప్లిఫికేషన్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఫిఫ్త్ సమ్ చూడండి. ద పెర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద లైన్ y ఈక్వల్ టు mx ప్లస్ c. అంటే పెర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద లైన్ y ఈక్వల్ టు mx ప్లస్ c కాబట్టి మనకు ఆరిజిన్ ఏంటి 0, 0 నుంచి పెర్పెండిక్యులర్ టు ద లైన్ ఏంటి అన్నాడు y ఈక్వల్ టు mx ప్లస్ c అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా, పిక్చర్ వచ్చింది కదా. మీట్స్ ఎట్ ద పాయింట్ -1, 2 మీట్స్ ఎట్ ద పాయింట్ -1, 2 పాయింట్ దగ్గర మీట్ అయింది. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ m అండ్ c. మనకి వాల్యూస్ను m వాల్యూను c వాల్యూను ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. కాబట్టి ఏ లైన్ యొక్క m వాల్యూ c వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. మనకు ఉన్నటువంటి y ఈక్వల్ టు mx ప్లస్ cలో m వాల్యూ c వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి మనకి ఈ లైన్ ఏంటిది పెర్పెండిక్యులర్ టు దిస్ లైన్. సో ఈ లైన్ స్లోప్ త్రూగా ఈ లైన్ స్లోప్ను మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆటోమేటిక్గా m వాల్యూ వచ్చేస్తుంది. అండ్ ఆల్సో m వాల్యూ ఉంటుంది. ఈ లైన్ అనేది ఏ పాయింట్ త్రూగా పాస్ అవుతుంది -1, 2 త్రూగా పాస్ అవుతుంది. కాబట్టి ఎక్స్ అండ్ వైలు నెక్స్ట్ m వాల్యూ ప్రతిక్షేపిస్తే ఆటోమేటిక్గా c వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా ఈ సమ్ని కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. గివెన్ లైన్ ఈజ్ y ఈక్వల్ టు mx ప్లస్ c. గివెన్ లైన్ ఈజ్ y ఈక్వల్ టు mx ప్లస్ c. మనకు ఆరిజిన్ O అనుకుంటే మనకు పాయింట్ ఏ అనుకుంటే the perpendicular line slope ముందు given points O of 0, 0 and A of -1, 2 OA slope m ఈక్వల్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. కాబట్టి ఏమవుతుంది 2 - 0 బై -1 -0 అంటే ఆటోమేటిక్గా 2 బై -1 అంటే -2 అవుతుంది ఫ్రెండ్స్. ఎంత వచ్చింది మనకు స్లోపు -2 వచ్చింది. ఆటోమేటిక్గా OA లైన్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు y ఈక్వల్ టు mx ప్లస్ c. సో మనకు ఈ స్లోప్ ఏమవుతుంది m2 ఈక్వల్ టు -1 బై m అవుతుంది. అంటే మనకు ముందు వచ్చిన స్లోప్కి -1 బై చేస్తే ఆటోమేటిక్గా y ఈక్వల్ టు mx ప్లస్ c లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో స్లోప్ ఆఫ్ y ఈక్వల్ టు mx ప్లస్ c ఈజ్ m2 ఈక్వల్ టు ఏమవుతుంది -1 బై m1. ఆటోమేటిక్ ఏమవుతుంది -1 బై -2 అంటే 1 బై 2 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకు y ఈక్వల్ టు mx ప్లస్ c లైన్ స్లోప్ ఏమవుతుంది 1 బై 2. మనకు ఆటోమేటిక్గా ద పాయింట్ -1, 2 పాసింగ్ త్రూ
y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. సో y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి, y వాల్యూ ఎంత అవుతుంది 2 ఈక్వల్ టు m వాల్యూ ఎంత 1/2 ఇంటూ x వాల్యూ ఎంత -1 ప్లస్ సి. ఆటోమేటిక్గా 2 ఈక్వల్ టు -1/2 ప్లస్ సి. మనకి ఇక్కడ సి ఈక్వల్ టు ఏమవుతుంది -1/2 అటు వెళ్తే 2 ప్లస్ 1/2. సి ఈక్వల్ టు ఏమవుతుంది 4 ప్లస్ 1/2. సి ఈక్వల్ టు ఏమవుతుంది 5/2 అనమాట. ఈ విధంగా ఎం వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, సి వాల్యూని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి. మనకు ఓఏ లైన్ అనేది పెర్పెండిక్యులర్ టు y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి కాబట్టి ఓఏ లైన్ స్లోప్ త్రూగా ఇది పెర్పెండిక్యులర్ లైన్ స్లోప్ అనేది ఎం వాల్యూ ఎంత వచ్చింది 1/2 వచ్చింది. లైన్ స్లోప్ వచ్చింది. ఈ లైన్ ఇది పాసింగ్ త్రూ -1, 2 కాబట్టి y ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో వాల్యూస్ చేసినట్లయితే సి వాల్యూ ఎంత వచ్చింది మనకు 5/2 వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే.